ప్రైజ్ ద లార్డ్ వేదం ఫ్యామిలీ, బాగున్నారా? నేటి మన టాపిక్ స్వాతంత్ర్యము. మన దేశ స్వాతంత్రానికి కారకులైన వారిని మనం నిత్యము స్మరించుకుంటాం కదండి. మరి అలాంటప్పుడు మనల్ని పాపదాస్యం నుండి, మన ఆధ్యాత్మిక బానిసత్వం నుండి సర్వ స్వతంత్రులుగా మార్చింది ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? యోహాను సువార్త 8:32 ఇలా సెలవిస్తోంది, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను అని. సత్యం అంటే ఏంటి? అంటే వాక్యమై ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువేశమండి. అందుకే ఆ క్రీస్తులో నిజమైన నిబద్ధత దేవుని చిత్తాన్ని చేయడానికి మన ఆత్మను విడిపిస్తుంది. బుద్ధుడు అంటున్నాడు, సత్యాన్వేషణ ద్వారా సమాజంలో ప్రబలుతున్న అజ్ఞానము మరియు అశాంతి నుండి మనం విముక్తి పొందుతామని. 2 కొరింథీ పత్రిక 3:17లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని పౌలు మహాశయుడు ఉల్లేఖిస్తున్నాడు. అందుకే వాక్యమై ఉన్న ఆత్మస్వరూపి అయి ఉన్న ఆ క్రీస్తును రక్షకునిగా విశ్వసించు, ఆయనే నిన్ను స్వతంత్రునిగా చేస్తారు. గలతీ పత్రిక 5:1 ఇలా సెలవిస్తోంది, క్రీస్తు మనలను సర్వస్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని. నేస్తమా, ఒకసారి పాప విముక్తి పొందిన నీవు మరలా అసత్యానికి జనకుడైన సాతాను దాస్యం క్రిందకి చిక్కుకోవద్దు సుమా. యాకోబు 1:25 నుడివినట్లు ఆ క్రీస్తులో నిలిచి ఉండి సంపూర్ణ స్వాతంత్ర్యంలో కొనసాగు, ఆ మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.